శ్రీ చైతన్య స్కూల్ అండ్ హాస్టల్స్ లో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాత్రి భోజనం చేసి హాస్టల్ రూమ్ లో పడుకున్న విద్యార్థి మరుసటి రోజు ఉదయానికే విగత జీవిగా పడి ఉన్నాడు. ఇంతకీ ఆ విద్యార్థికి ఏం జరిగింది, అసలు ఎలా మృతి చెందాడు? పల్లిలోని శ్రీ చైతన్య పాఠశాల K4 క్యాంపస్ లో మల్లికార్జున్ అనే విద్యార్థి 7వ తరగతి చదువుతున్నాడు. రెసిడెన్షియల్ స్కూల్ కావడంతో స్కూల్లో చదువుకుని హాస్టల్లో ఉండేవాడు. ఈ క్రమంలో ప్రతి రోజులానే స్కూల్ తర్వాత మెస్ లో రాత్రి భోజనం చేశాడు మల్లికార్జున్. ఆ తర్వాత హాస్టల్లోని గదిలోకి వెళ్లి పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అయినా కూడా నిద్ర లేగలేదు. తోటి విద్యార్థులు పిలిచినా చలనం లేదు. విద్యార్థులు వెళ్లి స్కూల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే వారు వచ్చి మల్లికార్జున్ ను ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలుడు మృతి చెందాడని తెలిపారు. దీంతో విషయాన్ని కుటుంబ సభ్యులతో పాటు పేట్ బషీర్బాద్ పోలీసులకు హాస్టల్ వార్డెన్ సమాచారం ఇచ్చారు. కాగా విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడని అన్నారు స్కూల్ సిబ్బంది. అటు బాలుడి కుటుంబ సభ్యులు స్కూల్ కు చేరుకున్నారు. కానీ స్కూల్ గేట్ లాక్ వేశారు. అటు విద్యార్థి సంఘాలు కూడా ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మల్లికార్జున్ మృతిపై అనుమానాలున్నాయంటున్నారు. వచ్చిందంట రమ్మని అన్నాడు హాస్టల్కి అని అంటే సరే సార్ చెప్పిన సెంట్రల్ హాస్టల్లో లేదు కాపాడుతున్నాడు అని చెప్పిన తర్వాత వచ్చిన తర్వాత ఏం ప్రాబ్లం లేదు అని ఎట్లా చెప్పేదేమో తల్లి పేరు మాధవి, తండ్రి పేరు వయసు 7 గ్రామం పేరు చిన్న మామ కొడుకు